మై డియర్ లైవ్ స్ట్రీమ్ మెంబర్స్, ఈరోజు దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు మీకు చెప్తాను, వినండి. నేను బైబిల్ చదువుతున్నాను అనమాట. నేను బైబిల్ అలా కంటిన్యూస్గా చదవడం స్టార్ట్ చేశాను. నా పూర్ణ హృదయంతో నేను బైబిల్ చదవడం స్టార్ట్ చేశానండి. దేవుని యందల విధేయతను కనపరుస్తూ బాగా వాక్యాన్ని చదవడం స్టార్ట్ చేశాననమాట. ఎప్పుడైతే నేను బాగా గంటలు గంటలు వాక్యాన్ని చదవటం స్టార్ట్ చేశానో, ఆ రోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నా మీద దిగిందండి. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగిందో, అప్పుడు నా శరీరంలో ఎన్నో మార్పులు జరిగినాయి తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు ఆ మార్పులన్నీ చెప్తే. సో, నేను ఒక్క పేర కూడా స్పెక్ట్స్ లేకుండా చదవలేకపోయేదానండి. నాకు నేను కాకినాడ జేఎన్‌టూ కాకినాడలో చదువుకునేటప్పుడు నాకు కొంచెం స్పెక్ట్స్ వచ్చినియమాట. ఆ స్పెక్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఆ స్పెక్ట్స్ తీసి నేను ఒక్క పారాగ్రాఫ్ చదివిన తలంతా నొప్పొచ్చేసేదండి. సో, ఒక్క పారాగ్రాఫ్ కూడా నేను చదవలేకపోయేదనమాట స్పెక్ట్స్ లేకుండా. సో, ఆ తర్వాత జేఎన్‌టూ కాకినాడ నుంచి వచ్చేసిన తర్వాత నాకు మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. పెళ్ళయిందన్నమాట. పెళ్ళయిన తర్వాత నేను ఖాళీగా ఉన్నాను. మా హస్బెండ్, మా అత్తగారు నన్ను ఉద్యోగం చేయొద్దని చెప్పారండి. ఎప్పుడైతే నేను ఖాళీగా ఉన్నానో అప్పుడేమైందో తెలుసా? నేను బైబిలు మొత్తం కంప్లీట్ చేయాలని ఒక దృఢ నిశ్చయం తీసుకున్నాను. ఎప్పుడైతే ఆ దృఢ నిశ్చయం తీసుకొని బైబిల్‌ని శ్రద్ధగా చదవడం స్టార్ట్ చేశానండి. నెక్స్టు నేను చిన్నప్పటి నుంచి ఐరన్ టానిక్స్ వాడేదాన్నండి. చిన్నప్పటి నుంచి ఐరన్ టానిక్స్ వాడేదాన్ని. ఐరన్ టానిక్ వాడని రోజంటూ ఉండేది కాదు. అర్థమవుతుందండి? సో, నెక్స్ట్ ఇంకా ఏంటంటే నాలో నాలో లోపాలు చెప్తాను. స్పెక్ట్స్ లేకుండా ఏమీ చదవలేకపోయేదాన్ని. చిన్నప్పటి నుంచి ఐరన్ టానిక్ వాడేదాన్ని. నెక్స్ట్ ఇంకేంటంటే, నాకు చిన్న డస్ట్ వచ్చినా 30, 50 తుమ్ములొస్తూనే ఉండేదండి. తరచుగా జలుబుకి, దగ్గుకి నేను లోనయ్యేదాన్ని చిన్నప్పటి నుంచి. ఇవి నా వీక్‌నెస్‌లు. ఇవి చిన్నప్పటి నుంచి నన్ను పట్టి పీడించినియి. ఈ స్పెక్ట్స్ అయితే ఎంఫార్మసీలో వచ్చినియండి. ఈ 2 ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ, ఈ యొక్క డస్ట్ అలర్జీ, తుమ్ములు, దగ్గులు ఈ 2 నన్ను చిన్నప్పటి నుంచి పట్టుకొని అలా ఉన్నాయి. ఈ 2 నన్ను బలహీనపరిచే దురాత్మలు. కొత్తగా ఎంఫార్మసీలో ఈ స్పెక్ట్స్ అనే దురాత్మ వచ్చింది. ఈ 3 దురాత్మలు నా శరీరంలో అలాగా అంటిపెట్టుకొని ఉన్నాయి. సో, ఎప్పుడైతే నా పూర్ణ హృదయంతో నేను బైబిల్ గ్రంథం చదవటం మొదలుపెట్టానో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మీద దిగ్గానే ఈ 3 దురాత్మలు నా శరీరాన్ని విడిచి పారిపోనియండి. ఇప్పుడుకొచ్చి నేను స్పెక్ట్స్ యూజ్ చేయట్లేదు. స్పెక్ట్స్ యూజ్ చేయకుండా వినండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నా మీద దిగాడో, నాలో ఉన్న ఆ యొక్క వీక్‌నెస్‌లను కలిగించిన ఆ దురాత్మలన్నీ నా శరీరాన్ని విడిచి వెళ్ళిపోనియండి. విడిచి వెళ్ళిపోయినప్పుడు నేను స్పెక్ట్స్ లేకుండా అలా చదివిస్తూనే ఉంటున్నాననమాట బైబిల్. ఒకరోజు నాకు గుర్తొచ్చింది. అదేంటి నేను స్పెక్ట్స్ లేకుండా నేను బైబిల్ చదివేస్తున్నాను. వావ్! దేవుడు నాకు ఈ స్పెక్ట్స్ నుంచి విడుదల అనుగ్రహించాడు. సమస్త ఘనత, మహిమ దేవునికే చెందునుగాక. హల్లెలూయా అని చెప్పుకున్నానండి. ఆ తర్వాత ఆల్ ఆఫ్ ది సడెన్ నేను ఐరన్ టానిక్ కూడా మానేసినా కూడా నాకు ఎటువంటి వీక్‌నెస్ వచ్చేది కాదనమాట. ఇదేంటి నేను టానిక్ వాడకపోయినా నాకేం వీక్‌నెస్ రావట్లేదు. వావ్! సమస్త ఘనత, మహిమ దేవునికే చెందునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నా యొక్క శరీరంలో జరగడం మొదలుపెట్టినాయి అని ఎంతో ఆనందపడ్డానండి. ఇంకోటేంటో తెలుసా? డస్ట్ అలర్జీ ఉండేది. అసలు డస్ట్ అలర్జీ పోయింది. జలుబు రావడం మానేసింది. దగ్గులు రావడం మానేసింది. ఇప్పటికి కూడానండి. ఇన్ని రోజులు నేను లైవ్‌కొచ్చాను కదా! ఏ రోజన్నా జలుబుతో సఫర్ అవుతున్నట్టు గాని, దగ్గుతో సఫర్ అవుతున్నట్టు గాని మీకు ఏ రోజైనా కనిపించానా? ప్రతిరోజు లైవ్‌కొచ్చాను నేను. సో, దేవుడు నా జీవితంలో ఎంత అద్భుత కార్యం చేశాడు. అందుకనే నేను అందరికీ సాక్ష్యం చెప్తానండి. నా ప్రియ సహోదరులారా, మీ పూర్ణ హృదయంతో బైబిల్ గ్రంథాన్ని చదవండి. చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద దిగుతాడు. దిగగానే మీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. మిమ్మల్ని బలహీనపరిచే ఆ యొక్క దురాత్మలన్నిటి నుంచి మీకు విడుదల కలిగిస్తది. మీ శరీరం బలంగా ఉంటది. మీ ఆత్మ బలంగా ఉంటది. ప్రార్థన కూడా చేసుకోవాలి. అర్థమవుతుందండి. ఇది నా జీవితంలో జరిగిన ఒక పెద్ద అద్భుతం అండి. దీని గురించి నేను అలా సాక్ష్యం ఇస్తూనే ఉంటాను. ఈ సాక్ష్యం నేను ఎన్నో రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నాను ప్రతి లైవ్‌లో. అర్థమవుతుందండి. సో, మీ అందరూ కూడా అలాగే ప్రార్థన చేసుకోండి. బాగా బైబిల్ చదవాలండి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మెడిసిన్ టు అవర్ బాడీ అండ్ సోల్. అర్థమవుతుందండి. సో, యాక్చువల్లీ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదండి. నాకు ఇంగ్లీష్ ఇష్టం ఉండదు. నా తెలుగు సహోదరులతో చక్కగా తెలుగులో మాట్లాడడం ఇష్టమట.
దేవుని యొక్క వాక్యం ఒక మందు అండి. దేవుని యొక్క వాక్యం ఒక మెడిసిన్. ఆ వాక్యం చదివేటప్పుడు నీ యొక్క ఆత్మలో ఏమన్నా లోపాలుంటే అవి కూడా సరిదిద్దబడతాయి. నీ శరీరంలో ఏమన్నా బలహీనతలుంటే వాటన్నిటి నుంచి మీరు విడుదల అనుగ్రహింపబడతారు. ఇవి గోల్డెన్ వర్డ్స్ అండి. ఇవెవరు చెప్పరు. ఎన్ని ఎన్నో లైవ్స్ చూడండి మీరు. ఎంతో పెద్ద దైవజనుల ప్రసంగాలు వినండి. ఈ గోల్డెన్ వర్డ్స్ మీరెక్కడ వినరు. ఎందుకంటే ఇవి నా అనుభవాలు. నా అనుభవాల నుంచి మీకు వాక్యాన్ని